హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాపిటల్ స్ట్రక్చర్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ అసలు క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మనం కంపెనీకి ఉండేటువంటి క్యాపిటల్లో డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి చూసారా, దాన్నే క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. మనకి అలా ఏ సోర్సెస్ అవైలబుల్గా ఉంటాయండి? ఒక కంపెనీ క్యాపిటల్ స్ట్రక్చర్లో ఈక్విటీ షేర్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్, ఇవన్నీ ఒక కంపెనీ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్గా ఉన్నదా ఒకటే ఉన్నప్పటికీ కూడా కంపెనీ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇలా మనం చూపిస్తామండి కంపెనీ క్యాపిటల్ని. ద సోర్స్ అండ్ క్వాంటమ్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద కంపెనీ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు మనం ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ కదండి, వీటిలో మనం కనుక ఏ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సోర్స్ నుంచి ఎంతెంత అమౌంట్స్ తీసుకోవాలి అన్న వాటిని వాటి మీద మన కంపెనీకి కావాల్సిన అమౌంట్ బేస్ మీద అండ్ వీటి మీద అయ్యేటువంటి కాస్ట్ని కంపేర్ చేసుకొని ఏది బెటర్గా ఉంటే అది మనం తీసుకుంటామండి. హవెవర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ టు మ్యాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ వైల్ డిసైడింగ్ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఇది మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అంటే, మొత్తానికి కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేసినప్పటికీ వాల్యూ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి మ్యాక్సిమం, కంపెనీ వాల్యూ మ్యాక్సిమంగా ఉండాలి. అండ్ అలా ఉండడం కోసం మనం ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనం 2 కాన్సెప్ట్స్ చెప్పుకుంటామండి. ఒకటి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అండ్ సెకండ్ వన్ ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి. ఫస్ట్ ఈ వీడియోలో మనం క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ గురించి తెలుసుకుందాం. మన క్యాపిటల్ స్ట్రక్చర్ మీద 4 థియరీస్ ఉన్నాయండి. ఒకటి నెట్ ఇన్కమ్ అప్రోచ్, ఎన్ఐ అప్రోచ్ అనొచ్చు, ట్రెడిషనల్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఆర్ ఎన్వై అప్రోచ్, మోడిగ్లానీ మిల్లర్ అప్రోచ్, ఎంఎం అప్రోచ్. ఇందులో ఏం చెప్తారంటే ఈ 2 అప్రోచెస్ ఉన్నాయి చూసారా, ఈ థియరీస్ ఏమని చెప్తాయంటే క్యాపిటల్ స్ట్రక్చర్కి వాల్యూ ఆఫ్ ద ఫర్మ్కి మధ్యన లింక్ ఉంది, ఒక రిలవెన్స్ ఉంది అని ఈ 2 థియరీస్ చెప్తాయండి. అండ్ ఈ 2 థియరీస్ ఏమని చెప్తాయంటే క్యాపిటల్ స్ట్రక్చర్కి ఫర్మ్ వాల్యూకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ 2 థియరీస్ చెప్తాయి. ఈ మొత్తం 4కి ఒక కామన్ అజంప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మొత్తం కంపెనీలో మనకి చాలా సోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి కదా, కానీ కంపెనీస్ అన్నవి ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ని యూజ్ చేస్తాయండి. ఒకటి ఈక్విటీ, లేకపోతే డిబెంచర్స్. ఈ 2 మాత్రమే యూజ్ చేస్తుందని అజంప్షన్ ఉంటుంది. అండ్ ట్యాక్సెస్ అన్నవి లేవు, అసలు ట్యాక్సెసే లేవు అని అజంప్షన్ తీసుకుంటే పే అవుట్ రేషియో ఈజ్ 100%. అంటే వచ్చిన ఎర్నింగ్స్ మొత్తం ఇచ్చేస్తున్నాం, దట్ మీన్స్ రిటైన్ ఎర్నింగ్స్ ఉండవు కంపెనీలో, ఓన్లీ మొత్తం ఉన్నది ఉన్నట్టు ఇచ్చేస్తాము అని చెప్పి ఈ 3 బేసిక్ మేజర్ అజంప్షన్స్ మీదే 4 థియరీస్ ఉంటాయండి. అసలు ఈ థియరీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మీరు ఒక్క థియరీ గురించి బాగా తెలుసుకుంటే చాలు, మిగతావన్నీ దానికి ఇంటర్లింక్డ్గానే ఉంటుంది. ఫస్ట్ నెట్ ఇన్కమ్ అప్రోచ్. నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఈ నెట్ ఇన్కమ్ అప్రోచ్ ఏమని చెప్తుంది అంటే, మనకు గనక ఫినాన్షియల్ లివరేజ్ ఈ ఫినాన్షియల్ లివరేజ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే టోటల్ కేవో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఉంటుంది అని. దట్ మీన్స్ ఇట్ సేస్ ఇది ఎక్కువగా ఉంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఉంది అంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఇంక్రీజ్ అయినట్టు అర్థం. ఇది తక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ మోర్గా ఉంటుంది, విచ్ ఇన్ టర్న్ గివ్స్ ఈపీఎస్ కూడా హైగా ఉంటుంది అని చెప్పి ఈ థియరీ చెప్తుందండి. ఇక్కడ ఫస్ట్ ఇందులో మీకు కేవో తెలుసు, వాల్యూ ఆఫ్ ఫర్మ్ తెలుసు, ఈపీఎస్ కూడా తెలుసు. ఫినాన్షియల్ లివరేజ్ అంటే ఏంటి? ఈ ఫినాన్షియల్ లివరేజ్ ఏం చెప్తుంది అంటే, మనకున్నటువంటి సోర్సెస్లో ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి చూసారా, ఫిక్స్డ్ కాస్ట్ సోర్సెస్. ఏంటివి? ఫిక్స్డ్ కాస్ట్ సోర్సెస్. ఆ ఫిక్స్డ్ కాస్ట్ సోర్సెస్ ఏంటివి అంటే డెట్ ఒకటి, లోన్స్ అండి. ఈ రెండింటికి వీటికి మధ్యలో ఎర్నింగ్స్కి మధ్య రిలేషన్ చెప్తుందండి ఈ ఫినాన్షియల్ లివరేజ్. ఇంకో విషయంలో చెప్పాలి అంటే జస్ట్ ఒక సింపుల్ వర్డ్లో, డెట్ యూసేజ్ కనుక ఎక్కువగా ఉంటే, వెన్ డెట్ యూసేజ్ ఈజ్ మోర్ ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ మోర్. డెట్ ఎక్కువ యూజ్ చేస్తే లివరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, లివరేజ్ ఎక్కువ ఉంటే కాస్ట్ తగ్గుతుంది, కాస్ట్ తక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ మోర్ అండ్ ఇట్స్ ఇన్ టర్న్స్ యూస్ ఈపీఎస్ కూడా మోర్. ఓకే కదా? ఫినాన్షియల్ లివరేజ్ అంటే ఇక్కడ డెట్ ఎక్కువ యూజ్ చేయడం అని. ఇప్పుడు సింపుల్గా చూడండి, డెట్ కనుక మ్యాక్సిమం ఎంత అయితే మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటుందో అంతా యూజ్ చేసేసినట్లయితే మనకి కాస్ట్ ఆఫ్ ద ఫర్మ్ అన్నది తక్కువగా ఉంటుంది. వెన్ వీ యూస్ మ్యాక్సిమం డెట్ కాస్ట్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ లెస్. ఇది తక్కువగా ఉంటే వాల్యూ విల్ బి ఆటోమేటికల్లీ ఇంక్రీజ్డ్.
వాల్యూ అండ్ ఈపీఎస్ రెండు ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ తక్కువ ఉంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. మనం కాస్ట్ తగ్గించడానికే మొత్తం ట్రై చేస్తూ ఉంటాము. ఈ అప్రోచ్ ప్రకారం ఇదే అండి వాళ్ళు చెప్పేది. బట్ దీనికి కొంచెం ఆపోజిషన్లో ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ఏమని చెప్తుంది అంటే, నెక్స్ట్ ట్రెడిషనల్ అప్రోచ్, ఇందులో డెట్ మ్యాక్సిమం యూజ్ చేయాలి కరెక్టే, కాకపోతే ఒక పాయింట్ వరకు యూజ్ చేస్తాము. ఆ పాయింట్కి మించి మనం యూజ్ చేసినట్లయితే కేఓ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే డెట్ మొత్తం ఎంత ఉన్నా అవైలబుల్ యూజ్ చేయకుండా అట్లీస్ట్ ఒక పాయింట్ వరకే యూజ్ చేయాలి. ఆ పాయింట్ని దాటి కనుక మనం యూజ్ చేస్తే డెట్ని కేఓ ఇంక్రీజ్ అవుతుంది. కేఓ ఇంక్రీజ్ అయితే వాల్యూ అండ్ ఈపీఎస్ రెండు పడిపోతాయని చెప్పి ఈ ట్రెడిషనల్ అప్రోచ్ చెప్తుందండి. ఓకే కదా, ఈ రెండు అప్రోచెస్ గురించి. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఎన్ఓఐ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటి, అసలు మీ క్యాపిటల్ స్ట్రక్చర్కి వాల్యూ ఆఫ్ ద ఫర్మ్కి సంబంధమే లేదు అని చెప్పే అప్రోచ్ అండి. వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, ఇది కరెక్టే, ఒక పాయింట్ వరకు రీచ్ అయ్యి అంతకుమించి యూజ్ చేస్తే వాల్యూ పెరుగుతుంది, ఇట్లాంటివన్నీ ఏం కాదు. ఎగ్జాంపుల్కి ఎలా చెప్తున్నాడంటే, కాస్ట్ ఆఫ్ డెట్ అన్నది ఇంక్రీజ్ అయినప్పటికీ కేఓ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, కేఓకి ఎటువంటి ఎఫెక్ట్ పడదు, కేఈ పెరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఒక ఫర్మ్లో డెట్ యూసేజ్ చేయడం వల్ల డెట్ యూస్ బెనిఫిట్ ఆఫ్ 10% రిడక్షన్ ఇన్ కాస్ట్. ఈక్విటీస్ కన్నా 10% కాస్ట్ డెట్ యూస్ చేయడం వల్ల మనకు 10% కాస్ట్ రిడక్షన్ అనేది వచ్చింది అనుకుందాం. బట్ దీనికి ఏమంటాడు ఆయన, ఇలా వచ్చింది కాబట్టి మనకు తగ్గుతుంది కేఓ అని అనుకోవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది, ఈక్విటీ షేర్స్ ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజెస్, which in turn leads to increase in KE, కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయం ఎందుకు అంటే, మనం కనుక డెట్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నామంటే ఒక ఫిక్స్డ్, అంటే వాళ్ళ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మనం పే చేయాల్సి ఉంటుందండి. మనకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా పే చేయాలి. సో కాబట్టి రిస్క్ పెరుగుతుంది, రిస్క్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ రిస్క్ ఇంక్రీజ్ అవడం వల్ల ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటారు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ దీంతో పెరిగి రెండు ఈక్వల్ అయిపోయి కేఓ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పి ఈ ఎన్ఓఐ అప్రోచ్ చెప్తుందండి. నెక్స్ట్ ఎంఎం అప్రోచ్, ఇది కొంచెం ఇంపార్టెంట్ అప్రోచ్ అండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. జస్ట్ ఈ 3 థియరీస్ మీద మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. దానికంటే ముందు కొన్ని చిన్న ట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ మీకు ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ గురించి తెలియాలండి. ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్, ఈ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఏంటంటే చూద్దాం. కంపెనీకి ఎటువంటి సేల్స్ వస్తాయి కదా, ఫస్ట్ సేల్స్ కన్సిడర్ చేయండి. అందులో నుంచి వేరియబుల్ కాస్ట్, ఈ వేరియబుల్ కాస్ట్ ఏంటి అంటే ఒక్క యూనిట్ ప్రొడ్యూస్ చేయడం కోసం అయిన ఖర్చు అండి, ఓన్లీ దానికోసం అయ్యేవి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే లేబర్ ఛార్జెస్ అనుకోండి, ఒక యూనిట్ కోసం వాళ్ళకి ఇంతని పే చేస్తాము, ఆ యూనిట్ ప్రొడ్యూస్ అయితే ఆ ఖర్చు అవుతుంది, లేకపోతే లేదు. సో వేరియబుల్ కాస్ట్ అంటే ఒక్కొక్క యూనిట్కి అయ్యే ఖర్చు. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ కూడా తీసేయాలండి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ రెంట్ అనమాట. ఇది ఓన్లీ ఇన్ని యూనిట్స్ వల్ల అని ఏమి ఉండదు, మొత్తం ఓవరాల్గా మీరు అసలు సేల్స్ లేకపోయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అంటే మనకి ఎటువంటి సేల్స్ లేవు, ప్రొడక్షన్ లేవు, అయినప్పటికీ కూడా మనం రెంట్ పే చేయాల్సిందే, వీటి మీద వడ్డీలు తెస్తే వాటి మీద పే చేయాల్సిందే, అలా ఫిక్స్డ్ కాస్ట్ అంటారండి. ఈ ఫిక్స్డ్ కాస్ట్ తీసేసాక వచ్చేది ఈబిఐటి, అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకేనా, దీంట్లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తాం. ఇంట్రెస్ట్ దేని మీద అంటే డిబెంచర్స్ మీద కానీ లేదా లోన్స్ మీద, బాండ్స్ మీద పే చేసే ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ ఏమొస్తుందో చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసేసాం కాబట్టి ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. నెక్స్ట్ ఇందులో నుంచి ట్యాక్స్ ఏమైనా ఉంటే ట్యాక్స్ తీసేస్తామండి. సో ఇక్కడ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ కూడా తీసేసాం కాబట్టి ఇది ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా అండి, ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్లో
మీకు ఏమైనా డివిడెండ్ ఉంటే, ప్రిఫరెన్స్ షేర్స్ ఉండి డివిడెండ్ ఏమైనా పే చేస్తే, ఆ డివిడెండ్ పే చేసిన తర్వాత కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, ఇవి బ్యాలెన్స్ ఫిగర్ని ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్తారు. ఓకే కదండి, ఇది ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇందులో కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఈ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈబీఐటీ, ట్యాక్స్ రేట్స్, ఇంట్రెస్ట్, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కన్సిడర్ చేస్తాము. దానికోసం ఈ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇది ఒకసారి రివైజ్ చేయండి, చాలా సింపుల్ అండ్ మొత్తం ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఈ ఒక్క చాప్టరే కాదు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మొత్తానికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 అప్రోచెస్ ప్రకారంగా ఒక్కొక్కటి కాన్సెప్ట్ ఒక్కొక్కటి విధంగా చెప్తున్నా కూడా మొత్తానికి క్యాలిక్యులేషన్ అయితే మాత్రం కామన్గా చెప్పారండి. కొన్ని ఓన్లీ కామన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్. వీటిలో ఉన్న ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. Value of firm is equal to value of equity plus value of debt. ఇదిగోండి ఇక్కడ వాల్యూ ఆఫ్ డెట్ అంటే జస్ట్ టోటల్ వాల్యూ, ఫేస్ వాల్యూ కింద ఇచ్చేస్తాము. నెక్స్ట్ది కేఈ. కేఈ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, లేకపోతే వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ మీరు ఈబీఐటీ అని గుర్తుపెట్టుకోవడం కంటే ఇది పెట్టుకోవచ్చండి, ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది యూజ్ చేశారు అంటే మీకు ఎక్కడైనా సింపుల్గా వస్తుంది. ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ హోల్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సారీ అండి, ఈబీఐటీ కాదు, ఈబీటీ. ఓకే, దీంట్లోంచి ఇంకో ఫార్ములా డెరైవ్ చేయొచ్చు చూడండి. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఈబీటీ బై కేఈ లేదా ఎర్నింగ్స్ ఫర్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. ఇలా మనం ఇంకో ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫైనల్ ఈక్వేషన్ కేఓ, overall cost of capital, which gives EBIT by value of firm. ఇందులో మీరు ఈబీటీ ఇలా గుర్తుపెట్టుకోవద్దు, డైరెక్ట్ ఇదే గుర్తుపెట్టుకోండి, ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇది మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు అంటే కొన్ని చోట్ల ట్యాక్సెస్ కూడా వస్తాయి, అది ఫ్యూచర్ డిస్కషన్స్లో యూజ్ అవుతుంది, అందుకని. ఫైన్, దీంట్లోంచి మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాను, దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. వాల్యూ ఆఫ్ ఫర్మ్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, ఈబీఐటీ బై క్యూ. ఈ 5 మేజర్ ఫార్ములాస్, ఇందులో ఓన్లీ మీ 3 నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లోంచి ఇది ఇంకోటి డెరైవ్ చేశాను, దీంట్లోంచి ఇది ఒకటి డెరైవ్ చేశాను అంతే. ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూద్దామండి. ఇదిగోండి ఒక ఇల్లుస్ట్రేషన్ తీసుకుంటాను. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. Rupa Limited's EBIT is 5 lakh rupees. The company has 10% 20 lakh debentures. The equity capitalization rate KE is 16%. మనం ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ వాల్యూ ఆఫ్ ఫర్మ్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే KO, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కావాలి, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కావాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏంటి? ఈబీఐటీ ఉంది అండ్ 20 lakh డిబెంచర్స్ ఉన్నాయి, దాని మీద 10% ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. ఈ కేఈ ఇచ్చేసాడు 16%. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ చేసుకుందామండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కావాలి అన్నారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1, ఇల్లుస్ట్రేషన్ 1 అని ఉంది, ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఆన్సర్ ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. Market value of equity and value of firm. సో ఈ క్యాలిక్యులేషన్కి ముందు ఫస్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఏంటండి?
ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. సో ఇప్పుడు మనం ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేయాలి దీనికోసం? ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకే, అది దానికోసం నేను ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వేసుకుంటున్నాను. ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఇందులో మనకి ఈబీఐటీ ఇచ్చాడు 5 lakh రూపీస్ మైనస్ ఇంట్రెస్ట్ తీసేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఎంత అండి? 10% ఆన్ 20 lakhs which gives 2 lakhs అంటే ఫైనల్ 3 lakhs. ఎంత ఇది? ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇక్కడ నేను ఇక్కడితో ఎందుకు ఆపేస్తున్నాను అంటే మనకి ఎటువంటి ట్యాక్స్ రేట్ లేదు అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది యూస్ చేయము ఈ మూడింటి ప్రకారంగా. అందుకని ఈ 3 స్టెప్స్తో ఆపేస్తున్నాను. డైరెక్ట్ ఎర్నింగ్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, దట్ ఈస్ ఈబీటీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవచ్చు. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఏంటండి? ఈ నెట్ ఎర్నింగ్స్ ఎన్ఐ డివైడెడ్ బై కేఈ. సో 3 lakhs డివైడెడ్ బై కేఈ ఎంత ఇచ్చాడు? 16%. 16% అని రాసుకోవచ్చు, లేకపోతే 0.16 ఎలా అయినా రాసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేద్దాం. విచ్ గివ్స్ 18,75,000. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలుసు అండ్ ఇందులో మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కనుక్కోమన్నారు. వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఫార్ములా ఏంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ డైరెక్ట్ ఈ ఫేస్ వాల్యూ తీసేసుకుంటామండి. సో నా వాల్యూ ఆఫ్ ఫర్మ్ is equal to value of equity plus value of debentures, which gives 18,75,000 plus debentures value 20 lakhs. ఎంత అండి టోటల్? 38,75,000. సో ఫస్ట్ పాయింట్ మనం కనుక్కున్నాం. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చింది, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కున్నారు? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో బి పాయింట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఈస్ నథింగ్ బట్ కేఓ. కేఓ ఫార్ములా ఏంటండి? కేఓ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటీ హోల్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్. ఓకే, సో మనకి ఈబీఐటీ ఎంత ఇచ్చారు మొత్తం క్వశ్చన్లో? ఒకసారి 5 lakhs ఈబీఐటీ ఇచ్చారు. మనం వాల్యూ ఆఫ్ ఫర్మ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఈబీఐటీ వాల్యూ 5 lakhs డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్ 38,75,000. సో 5 lakhs divided by 38,75,000 which gives 0.1290 or 12.9%. ఓకే కదండి, ఇది ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ఈ మోడల్ మీద వచ్చే అన్ని అప్రోచెస్ మీద ప్రాబ్లమ్స్ ఇలాగే సాల్వ్ చేస్తాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి చూద్దాం. ఇదిగోండి, సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. ఏమి ఇచ్చారు? ఇంద్రా లిమిటెడ్ హ్యాస్ ఈబీఐటీ ఆఫ్ 1 lakh. కంపెనీ మేక్స్ యూజ్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్. ఫర్మ్ హ్యాస్ 10% డిబెంచర్స్ ఆఫ్ 5 lakhs అండ్ ఫర్మ్స్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఈస్ 15%. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇందులో? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్కి మన ఫార్ములా ఏంటండి? జస్ట్ మీకు ఫార్ములాస్ ఉంటే తెలిస్తే చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ అండ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దానికి కూడా సేమ్ రివర్స్ ఫార్ములా అండి. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈబీఐటీ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్. ఓకేనా? ఇందులో మనం సో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 1 lakh అండ్ అలాగే డిబెంచర్స్ ఎంత ఉన్నాయండి? 10% డిబెంచర్స్ ఆఫ్ 5 lakh రూపీస్ ఇచ్చాడు. కేఈ ఇచ్చేసాడు. సో మనకి ఇది ఫార్ములా ద్వారా క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ సింపుల్గా ఉంది చూడండి. ఈబీఐటీ ఎంత? 1 lakh. ఇంట్రెస్ట్
10% డిబెంచర్స్ 5 lakhs మీద. సో 5 lakhs into 10% that is 50,000. ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత అండి 50,000. కేఈ 15% ఇచ్చారు. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత అండి ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సారీ ఇది కేఈ అండి, ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది కేఈ, రాంగ్ ఫార్ములా ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనమాట. ఓకే 50,000 అవైలబుల్గా ఉంది, కేఈ ఎంత 15%. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాల్యూ ఇంత. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇంత అండ్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత అండి 5 lakh rupees. ఆ రెండు కలిపితే మనకి వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ వచ్చేస్తుంది. ఓకే ఈ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ బేస్ ఇంతవరకు మనకు సరిపోయింది. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ తెలుసు, ఇప్పుడు ఈబీఐటీ తెలుసు. ఈబీఐటీ ఎంత 1 lakh డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎంత అండి 8,33,333 చేస్తే మనకి కేఓ కూడా వస్తుంది. ఓకే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటీ బై వాల్యూ వేసుకోవచ్చు, లేకపోతే కేఓ ఫార్ములా మనం యూస్ చేసుకునేది కేఈ ఇంటూ ఎస్. అంటే ఇక్కడ వాళ్ళు ఈక్విటీ కన్సిడర్ చేస్తున్నారు, వాల్యూ ఆఫ్ మీన్స్ టోటల్ ఈక్విటీ ప్లస్ డిబెంచర్స్ అండ్ కేడీ ఇంటూ డెట్ బై వాల్యూ టోటల్ వాల్యూ అండి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అండ్ సేమ్ నెక్స్ట్ ఇంకొక ఇలిస్ట్రేషన్ చూద్దాం. ఇలాగే ఉంటుంది, అన్ని ఇలిస్ట్రేషన్స్ ఇలాగే ఉంటాయి. ఇదే ఎన్ఓఐ అప్రోచ్ కింద చెప్తున్నాడు. ఏ అప్రోచ్ కింద వచ్చినా ఫార్ములాస్ మొత్తం క్యాలిక్యులేషన్స్ ఇలాగే. అమిత్ లిమిటెడ్స్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇస్ 5 lakhs. ఆపరేటింగ్ ఇన్కమ్ అన్న ఈబీఐటీ అన్న ఒకటే. ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఈస్ 10% అండ్ కరెంట్లీ ఫర్మ్ ఎంప్లాయస్ 15 lakhs ఆఫ్ డెట్. 15 lakhs డిబెంచర్స్ ఆఫ్ 10% అండి ఇంట్రెస్ట్ రేట్ అంటే 1,50,000 ఇంట్రెస్ట్ అని. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ ఇచ్చాడు 15%. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లం మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద కామెంట్ చేయొచ్చు, నేను వాటికి రిప్లైస్ కూడా ఇస్తాను. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ 4. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఎయిదర్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆ మోడల్ మీద వస్తుంది, లేకపోతే ఈ మోడల్ మీద రావచ్చు. 5 marks క్వశ్చన్కి ఇది ఒకసారి మనం సాల్వ్ చేసి చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఆల్ఫా లిమిటెడ్ అండ్ బీటా లిమిటెడ్ ఆర్ ఐడెంటికల్ ఎక్సెప్ట్ ఫర్ క్యాపిటల్ స్ట్రక్చర్. రెండు ఒకే టైప్ ఆఫ్ ఫర్మ్స్, కాకపోతే క్యాపిటల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉందంటున్నాడు. ఆల్ఫా లిమిటెడ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే 50% డెట్ ఉంది అండ్ 50% ఈక్విటీ ఉంది. కానీ బీటా లిమిటెడ్కి 20% డెట్ ఉంది, 80% ఈక్విటీ. ఆల్ పర్సంటేజ్ ఆన్ మార్కెట్ వాల్యూ టర్మ్స్. ద బారోయింగ్ రేట్ ఫర్ బోత్ కంపెనీస్. డిబెంచర్స్ రేట్ ఎంత 8% అని చెప్తున్నాడు. నో ట్యాక్స్, అంటే ట్యాక్సెస్ ఏం లేవు. క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ అజ్యూమ్ టు బి పర్ఫెక్ట్. ఇవి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆల్ఫా లిమిటెడ్ది బీటా లిమిటెడ్ క్యాపిటల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చెప్పాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఇఫ్ యూ వన్ 2% ఆఫ్ షేర్స్ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్, what is your return if the company has net operating income of 3,60,000. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అన్న ఆపరేటింగ్ ఇన్కమ్ అన్న ఈబీఐటీనే అండి. ఈబీఐటీ 3,60,000 నుండి ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేట్ కేఓ వచ్చి 18% అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే కేఈ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనకి ఏమేమి అడుగుతున్నాడు, ఒకవేళ మీరు ఈ కంపెనీ ఆల్ఫా లిమిటెడ్లో మీకు 2% షేర్స్ ఉన్నట్లయితే మీ రిటర్న్ ఎంత వస్తుంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, కేఈ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇది మనం ఒకసారి సాల్వ్. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నాడు, బీటా లిమిటెడ్ హ్యాస్ ద సేమ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాజ్ ఆల్ఫా లిమిటెడ్. ఆల్ఫా లిమిటెడ్ లాగే ఉంది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. అండ్ వాట్ ఈస్ ద ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ బీటా లిమిటెడ్, వై డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఆల్ఫా లిమిటెడ్. ఇప్పుడు బీటా లిమిటెడ్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత కనుక్కోమంటున్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటే అది ఎందుకు డిఫరెన్స్ వచ్చిందో చెప్పమంటున్నాడు అండి. సో ఈ ప్రాబ్లం మనం ఒక సాల్వ్ చేసి చూద్దాం. మనకి ఇచ్చినవి ఏమేంటి ఆప్షన్స్, రెండింటికి క్యాపిటల్ స్ట్రక్చర్స్ ఇచ్చారు. ఈబీఐటీ తెలుసు, కేఓ తెలుసు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు ఆన్సర్ చేద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్. సో ఫస్ట్ దానికి నేను జస్ట్ ఏ అని పెట్టుకుంటున్నాను. వాల్యూ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్ విచ్ గివ్స్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనొచ్చు, లేకపోతే ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ. ఎంత ఉందండి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ 3,60,000, కేఓ వచ్చి 18%. దట్ గివ్స్ 3,16,000 బై 0.18. వాల్యూ ఎంత అంటే 3,60,000 బై 18%, 20 lakhs వచ్చిందండి. సో వాల్యూ ఎంత 20 lakhs. ఇప్పుడు దీంట్లో నుంచి క్యాపిటల్ స్ట్రక్చర్ ఫామ్ చేద్దాం.
క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్. అంటే మనకి డెట్ ఎంత ఈక్విటీ ఎంత తెలుసుకోవడం కోసం. డెట్ ఈజ్ ఈక్వల్ టు, డెట్ ఎంత అన్నాడు 50% ఆఫ్ వాల్యూ అని చెప్పాడు. సో 50% ఆన్ 20 lakhs ఎంత 10 lakhs వస్తుంది. అండ్ ఈక్విటీ ఎంత 50% ఆన్ 20 lakhs విచ్ అగైన్ యూస్ 10 lakhs. సో ఇది డైరెక్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ ఇది. ఇప్పుడు మనం అసలు ఏం కనుక్కోమన్నాడు అంటే మనల్ని కేఈ ఒకటి కనుక్కోమన్నాడు అండ్ రిటర్న్ ఆన్ మీకు అందులో షేర్స్ ఉంటే దాని మీద మీకు రిటర్న్ ఎంత వస్తుందో కనుక్కోమంటున్నాడు. సో దీనికోసం మనం ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వేసుకుందాం. ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్, ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్లో ఫస్ట్ ఈబీఐటీ ఎంత అండి 3,60,000 మైనస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ దగ్గర చూడండి మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు, బారోయింగ్ రేట్ ఎంత 8%, అంటే డిబెంచర్స్ మీద మనం 8% ఇంట్రెస్ట్ పే చేస్తున్నామని. డిబెంచర్స్ 10 lakhs ఉంది. సో 10 lakhs ఇంటూ 8% అండి విచ్ గివ్స్ 80,000 పోగా ఈబీటీ లేకపోతే ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది ఎందుకు అంటే మనకి ట్యాక్సెస్ ఏం లేవు కాబట్టి 3,60,000 మైనస్ 80,000 విచ్ గివ్స్ 2,80,000 అండి. ఓకే, సో మనకి ఈబీటీ ఎంత వచ్చింది 2,80,000. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, అందులో మీకు కనుక 2% ఉంటే మీ రిటర్న్ ఎంత అని చెప్పి కనుక్కోమంటున్నాడు. ఈ షేర్స్లో 2% ఉన్నట్లయితే నేను డైరెక్ట్ దీని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రిటర్న్ ఆన్ 2% ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇక్కడ వీటికి అన్ని అప్రోచెస్కి అజంప్షన్ ఏంటి అంటే పే అవుట్ ఫుల్గా ఉంటుంది 100% అని. సో ఈ 2,80,000 మీద నేను 2% క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను విచ్ గివ్స్ 2,80,000 ఇంటూ 2% 5,600 రూపీస్. రిటర్న్ ఎంత మంది 5,600 వచ్చింది. ఇంకా ఏమేమి కనుక్కోమంటున్నాడండి, వాట్ ఈస్ ద ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, దట్ ఈస్ అదే క్యాలిక్యులేట్ చేద్దాం. బి ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ విచ్ అంటే కేఈ ఫార్ములా ఏంటండి మనకి ఈబీఐటీ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్, నెట్ ఇన్కమ్, దట్ ఈస్ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఎన్ఐ ఎంత మనకి 2,80,000 వచ్చింది. వాల్యూ ఆఫ్ ఈక్విటీ 10 lakhs. క్యాలిక్యులేట్ చేద్దాం. 2,80,000 డివైడెడ్ బై 10 lakhs 0.28 అంటే 28%. 28%. సో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాం, ఈ పాయింట్కి మొత్తం ఆన్సర్ ఇచ్చేసాం. నెక్స్ట్ది బీటా లిమిటెడ్ హ్యాస్ ద సేమ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాజ్ ఆల్ఫా లిమిటెడ్. వాట్ ఈస్ ద ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఈక్విటీ రిటర్న్ ఆఫ్ బీటా లిమిటెడ్, వై డస్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్. ఓకే కదండి, ఇందులో మనకి కేవో ఇది అని ఏం చెప్పలేదు. సో వాల్యూ ఆఫ్ ఆల్ఫా అండ్ వాల్యూ ఆఫ్ బీటా లిమిటెడ్ రెండు ఈక్వల్ అని మనం అజంప్షన్ తీసుకొని చేస్తున్నాము. సో మనం కనుక్కోమన్న పాయింట్ ఫస్ట్ ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అదే క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. బి ఇంప్లాయిడ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా ఏంటి అండి, నెట్ ఇన్కమ్ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఇవి క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఎన్ఐకి ఒకటి ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ సరిపోతుంది అండ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ రెండు కనుక్కోవాలి. వాల్యూ ఆఫ్ ఈక్విటీ కోసం నేను ఫస్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ వేసుకుంటున్నాను. క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ బీటా లిమిటెడ్ ఎంతని చెప్పాడండి మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ 20% డెట్ అండ్ 80% ఈక్విటీ.
సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 80% ఆన్ 20 lakhs which gives 16 lakhs. అలాగే వాల్యూ ఆఫ్ డెట్ ఎంత అంటే 20% ఆన్ 20 lakhs అండి, which gives 4 lakhs. టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎంత అంటే 20 lakhs. ఇక్కడ మన వాల్యూ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్ బీటా లిమిటెడ్ రెండు ఈక్వల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకొని తీసుకుంటున్నామండి ఇదంతా, ఎందుకంటే దీనికి కేవో సపరేట్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వేసుకుందాం. ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్లో మనకి ఈబీఐటీ పైది ఆల్ఫా లిమిటెడ్ లాగే అన్నాడు కాబట్టి 3,60,000 మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత అండి? 8% ఆన్ డిబెంచర్స్, దట్ ఈస్ 8% ఆన్ 4 lakhs. ఎంతో చూద్దాం. 4 lakhs ఇంటూ 8% 32,000 ఎంత వస్తుందంటే 3,28,000. నెట్ ఇన్కమ్ అనొచ్చు, ఈబీటీ లేకపోతే ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, మొత్తం ఈ 3,28,000. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములాలో అప్లై చేయొచ్చు కదండి. చూడండి, నెట్ ఇన్కమ్ ఎంత? 3,28,000 డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ 16 lakhs. చూద్దాం. 3,28,000 డివైడెడ్ బై 16 lakhs అంటే 20.5% వచ్చింది. ఇప్పుడు మనకి బీలో ఇంకొక పాయింట్ కూడా అడిగాడండి. ఏమని? వై డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ద ఆల్ఫా లిమిటెడ్? ఆల్ఫా లిమిటెడ్కి బీటా లిమిటెడ్కి ఎందుకు డిఫరెన్స్ ఉంది ఈక్విటీ రిటర్న్లో అని చెప్పి అడుగుతున్నాడు. ఆల్ఫా లిమిటెడ్ ఇందులో ఫస్ట్ అది ఎవరిది కాస్ట్ తక్కువ ఉంది? ఆల్ఫా లిమిటెడ్కి 28% కాస్ట్ ఉంది, వెరాజ్ బీటా లిమిటెడ్కి ఆ కాస్ట్ 20.5% మాత్రమే ఉంది. సో కాస్ట్ ఎందులో తక్కువగా ఉంది? బీటా లిమిటెడ్లో. సో ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ బీటా లిమిటెడ్ బికాస్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ఆల్ఫా లిమిటెడ్. ఇక్కడ మనకి రిటర్న్ కూడా ఆల్ఫా లిమిటెడ్లో కంటే బీటా లిమిటెడ్లో ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకు అని చెప్పి మనం ఆల్రెడీ ఎన్ఓ అప్రోచ్ కింద చెప్పుకున్నాం కదండి. డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుంది, సో కాస్ట్ పెరుగుతుంది. అదే ఆ పాయింట్ మీద చూడండి, ఇందులో మనకి డెట్ ఎంత యూస్ చేస్తున్నాం? 10 lakhs యూస్ చేస్తున్నాము. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా ఎక్కువగానే ఉంటుంది, వెరాస్ కాస్ట్ ఆఫ్ డెట్ ఈస్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం డెట్ ఎంత యూస్ చేస్తున్నాం? ఓన్లీ 4 lakhs యూస్ చేస్తున్నాము. సో డెట్ తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా కొంచెం నార్మల్గా ఉంటుంది. ఇక్కడ కూడా డెట్ 8%, అక్కడ 8%, బట్ డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎన్ఓ అప్రోచ్ ప్రకారం. దట్ ఈస్ ద రీజన్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం 4 అప్రోచెస్ అనుకున్నాం కదా, ఈ 4 అప్రోచెస్లో ఈ 3 అప్రోచెస్ బేస్ మీద మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ మిగిలిన అప్రోచ్ అప్రోచ్ అండి. ఈ అప్రోచ్లో 2 types ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీని నుంచి మనం ఆర్బిట్రేజ్ అనే ఒక ప్రాసెస్ నేర్చుకోబోతున్నాం. ఆర్బిట్రేజ్ ప్రాసెస్, దీని మీద కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అప్రోచ్ బేస్ మీద ఇస్తే మీకు 10 marks ఇస్తాడండి, దానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ గురించి, ఈ అప్రోచ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదండి, ఇది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్, a sweet sign off by CA student.